కుంచుకుపోవడం, తర్వాత విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ సంక్షేమం అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా 24 గంటల విద్యుత్తు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దేశంలో 71 రామరెడ్డి గారు టైం ఇస్తా. రామరెడ్డి గారు మీకు టైం ఇస్తా. నర్సేగౌడ్ గారు, ఏంటి ప్రభుత్వంపై ఇన్ని ఆరోపణలు వస్తుంటే ఎక్కడా రెస్పాండ్ అవ్వట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు, కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఎందుకు ఇంత భయం ఎందుకు అని హరీష్ రావు సూటిగా ప్రశ్నిస్తున్నారు. సో బొగ్గు నిల్వలు అక్కడే ఉంటే సింగరేణిలోకి వెళ్ళి మేము చూడటానికి ఎందుకు ఈ ప్రభుత్వానికి అంత భయం అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. సో ఎందుకు సింగరేణి చుట్టూ వివాదాలే కొనసాగుతున్నాయి? మీ ముఖ్యమంత్రి ఏమో అధికారంలోకి రాకముందు సింగరేణికి చాలా సార్లు విజిట్ చేశారు. నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, సింగరేణిని మనం కాపాడుకోవాలి, కార్మికుల హక్కులకు సంబంధించి కానీ, సింగరేణికి సంబంధించి కానీ, సింగరేణి భవితవ్యాన్ని కానీ ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సింగరేణిపై పూర్తిగా దృష్టి సారిస్తామన్న ముఖ్యమంత్రి సో అవినీతి ఆరోపణలు గుప్పమన్న తర్వాత కూడా ఎందుకు దృష్టి సారించట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏం ఆన్సర్ చేస్తారు? వాయిస్ క్లియర్ ఉందా అండి? యా ప్లీజ్ కంటిన్యూ. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు లెటర్ రాసింది కానీ, హరీష్ రావు గారు అబద్ధాలు చెప్పింది కానీ, ఇదంతా డైవర్షన్ కొరకు మాత్రమే వీళ్ళు ఉపయోగిస్తున్నారు. నేను ఈ మాట ఎందుకు అంటున్నంటే, బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి వారం ప్రధానమంత్రితో మాట్లాడితే స్టాకు తెలియదా, ఏం జరుగుతుందో తెలియదా అండి? వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని విచారణ జరపమని ఒక లెటర్ రాసి మీడియాలో చర్చ చేసి ఇప్పుడు జరిగినటువంటి తప్పుల అన్నిటి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను సూటిగా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాండి. 25 మే 2006 వరకు 2.91 మిలియన్ టన్నుల బొగ్గు ఉంది. రెండో కీలకమైన విషయం ఏంటంటే 15 రోజులకు సంబంధించి నిల్వలు ఉంటాయి. 15 రోజులకు సరఫరాకు సంబంధించి 30 లక్షల టన్నుల నిల్వ ప్రతిసారి ఉంటది. అంతే తప్ప సపరేట్ గా దీనికాడ స్టాక్ చేసి అమ్ముకునేది ఏముండదు. ఎట్ ద సేమ్ టైం తీసిన ప్రతి కేజీ, ప్రతి టన్ను బొగ్గు కూడా అక్కడ లిస్ట్ ఉంటుంది, అక్కడ ఎంటర్ అవుతుంది, ఎక్కడికి వెళ్ళింది అనేది ఎంటర్ అవుతుంది. నేను అంటున్నా 2014 నుండి ప్రతిసారి కూడా 50 లక్షలు 70 లక్షల టన్నుల స్టాక్ పెట్టిన వాళ్ళు. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పేది ఏదో పుకిటి పురాణాలు కాదు. 25 మే 2006 వరకు 2.91 అంటే 29 లక్షల టన్నులు మాత్రమే ఉన్నది. 30 లక్షల టన్నులు మినిమం ఉండాలి. ఇది కూడా తెలుసుకున్నటువంటి కిషన్ రెడ్డి గారు ఆయన మీద ఆరోపణలు వచ్చే వరకు ఏం పని చేస్తలేడని కాదు. నర్సేగౌడ్ గారు మీరు చెప్తున్నట్టుగా ఎక్కడైనా డైవర్షన్ పాలిటిక్స్ అనేది ప్రతిపక్షాల నుంచి వినిపించాల్సిన విమర్శ, కానీ మీరు ఫస్ట్ మాట్లాడటమే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయి అన్నారు. సో ఏంటి, ప్రతిపక్షాలే ప్రభుత్వంపై డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపాయా? ఎందుకు లేపాయి? ఒక అంశం. రెండో అంశం, అసలు ఈ కోల్ మాఫియాను నడిపిస్తుందే ప్రభుత్వంలోని పెద్దలు. గతంలో కూడా మీకు వివాదాలు చుట్టుముట్టాయి, మీరు వేసిన టెండర్లను కూడా వెనక్కు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అక్కడ ఏదో జరుగుతుంటేనే కదా వెనక్కు తీసుకుంది. ఇప్పుడు కూడా ఈ అంశంలో కూడా బొగ్గు మిస్ అయింది అనేది ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి కూడా వినిపిస్తున్న విమర్శ. ఏం ఆన్సర్ చేస్తారు? అసలు డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఎందుకు వస్తుంది అన్నది మొదటిది. సింగరేణిని స్కామ్ గా మార్చారు. ఆ మాఫియా ఏదైతే ఉందో ఆ మాఫియాకు ప్రస్తుత ప్రభుత్వమే అండదండలు అందిస్తుంది, నిబంధనలు కూడా మార్చుతున్నారు అనేది వినిపిస్తున్న విమర్శ. ఈ రెండింటికి ఏం ఆన్సర్ చేస్తారు మీరు? ఫస్ట్ వీళ్ళు విమర్శలు చేసినప్పుడు హరీష్ రావు గారు విమర్శ చేసిండ్రు, 40 లక్షల టన్నుల బొగ్గు ఉంది మాయమైంది అని. అండ్ వాట్ బేసిస్ ఈస్ మేకింగ్ అలిగేషన్స్ ఆన్ ద గవర్నమెంట్? మీ దగ్గర ఏం ఆధారం ఉందండి? నేను అంటున్నా, నా దగ్గర ఆధారం ఉంది, మా అందరికి సర్క్యులేట్ అయితే అధికార ప్రతినిధులందరికీ. మీ దగ్గర ఆధారం ఉంది కదా, 40 లక్షల టన్నుల బొగ్గు అక్కడ ఉందని చెప్పి మరి చూపించే ప్రయత్నం చేస్తే అయిపోతుంది కదా, ఎందుకు చెప్పట్లేదు ప్రభుత్వం? నేను ఏమంటున్నా సార్, 2.91 మిలియన్ టన్స్, ఇది 25/5/2026. ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్. మీరు అబద్ధం ఒట్టేనే బట్టగాల్చి మీదేసి 40 లక్షల టన్నులు ఉన్నది అది మాయమైందంటే రాష్ట్ర ప్రజలు ఏమన్నా? అది బొగ్గు గనుల శాఖ మంత్రికి బొగ్గు ఎక్కడ ఉన్నదో తెలియదా? అంటే నేను ఎందుకు డైవర్ట్ అంటే, నటరాజన్ గారి అది అనవసరంగా వాళ్ళని రిజెక్ట్ చేసింది అనేది ఒకటి. కిషన్ రెడ్డి గారు దానికన్నా ముందు నుంచే నలుగుతుంది ఈ విషయం. నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు ముందు నుంచే బొగ్గు కుంభకోణం చుట్టూ వివాదాలు, బొగ్గు స్కామ్ చుట్టూ రాజకీయం నడుస్తుంది. సార్ నేను ఏమంటున్నా, హరీష్ రావు గారు చెప్పిన అబద్ధానికి ఆధారం ఏందో వారు ఇప్పటికీ చెప్పలేదు.
నేను రెగ్యులర్ గా ఫాలో అవుతాను కదా. నేను ఏమంటున్నా, హరీష్ రావు గారు వేగ్గా ప్రతిపక్షం ఆరోపణ చేసింది, ప్రతిపక్షం ఒక ఆరోపణ చేసింది. ప్రతిపక్షం ఆరోపణ చేసినప్పుడు ఆ బొగ్గు అక్కడే ఉంటే సింగరేణిలోకి వాళ్ళు ఎలా చేస్తే వచ్చి చూసి వెళ్తారు కదా, అప్పుడు తేలిపోతుంది కదా. ఇదిగో 40 లక్షల టన్నుల బొగ్గు అక్కడే ఉంది, ఎందుకు ఈ విమర్శలు చూపిస్తున్నారు మాట్లాడచ్చు కదా. నేనేమంటున్నా, లేని అబద్ధాన్ని క్రియేట్ చేసి మేమేదో రాజకీయ లబ్ధి పొందుతామంటే మేమన్నా పిచ్చోళ్ళమండి. నువ్వు నీ ప్రాజెక్టు దగ్గరికి కనీసం కెమెరా కూడా పోనీయలేదు కదా, ఒక్కరిని పోనీయలేదు కదా, కూలిపోయేదాకా పోనీయలేదు కదా. అంటే నువ్వు చేస్తే ఒకటి, మేము చేస్తే ఒకటి అండి. అక్కడ తప్పే జరగలేదు, 100% పక్కా చెప్తున్నా, తప్పు జరగలేదు. కానీ దీని కారణం ఒకటి ఏంటంటే, ఎవరికి అర్థం కాని విషయం బొగ్గు గనులలో ఏం జరుగుతుందో ప్రజలు తెలుసుకోలేరన్న ఒక ఆలోచనతోటి నాకెవరో చెప్పిండ్రు, ఆడ పనిచేసే మిత్రుడు చెప్పిండు 40 లక్షలు మాయం అంటే పిచ్చోడాన్ని. అరే ఎట్లా మాయమవుతుందండి, ఎట్లా మాయమవుతుంది? ప్రతిసారి తీసిన ప్రతి టన్ను కూడా అక్కడ ఎంటర్ అవుతుంది. అక్కడ ఎంటర్ అయిన తర్వాతనే ఎంటర్ అయినప్పుడు వెబ్సైట్ ఎందుకు పనిచేయట్లేదు? టెక్నికల్ ఎర్రరా, సాల్వ్ చేయలేకపోతుందా? అవునండి, మీరు ప్రభుత్వంలో ఉండి, ఇంతకు ముందు ప్రభుత్వంలో ఉన్నారు, ఇప్పుడు గనుల శాఖ మంత్రి ఏకంగా ఆయన లెటర్ రాస్తాడండి. అరే ఏమనుకోని రాస్తాడండి లెటర్? మీకు తెలియదా? మీకు ఎక్కడ స్టాక్ తెలియదా? ఎక్కడ ఎంత తీస్తున్నారో తెలియదా? తెలియకుండా ఏం మంత్రిత్వం చేస్తున్నామని మీరు ఎక్కడ వారం ప్రధానమంత్రితో ఏం మాట్లాడుతున్నారు? ఛాయ బిస్కెట్ అవుతురా? అంటే అసలు కిషన్ రెడ్డికి తన మంత్రిత్వ శాఖను నిర్వర్తించటమే సరిగా తెలియటం లేదంటారా? సింగరేణి గురించి మాట్లాడమంటే అది చెప్పకుండా కిషన్ రెడ్డి గారికి అవగాహన లేదు. ఆయన రాజకీయం చేయదలుచుకున్నాడు, డైవర్ట్ చేయదలుచుకున్నాడు, వారి మీద వచ్చిన ఆరోపణలు తప్పించుకోదలుచుకున్నాడు. వంశీ గారు స్పెసిఫిక్ ఆన్సర్ రావట్లేదు, నాకు స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉన్నాయి.